మహాత్మా గాంధీ కలలుగన్న గ్రామ స్వరాజ్యం సాకారం చేస్తూ సీఎం జగన్ గ్రామీణ ప్రాంతాల సమగ్ర అభివృద్ధికి విస్తృత కృషి చేస్తున్నారని అవనిగడ్డ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ బాబు హర్షం వ్యక్తం చేశారు. కృష్ణా జిల్లా చెల్లపల్లి మండలం కొత్త మాజేరులో నూతన గ్రామ సచివాలయం ఆర్బీకే హెల్త్ సెంటర్ను రమేష్ బాబు ప్రారంభించారు. అనంతరం లక్ష్మీపురం పంచాయతీ పరిధిలోని సాలిపేట రామనగరంలో నూతనంగా నిర్మించిన 2 గ్రామ సచివాలయాలు ప్రారంభించారు. పేదలకు ఉపయోగపడేట్టుగా ఈ రాష్ట్రంలో ఎదిగిన నాయకుడు ముఖ్యమంత్రి. ఆ ముఖ్యమంత్రి ఎవ్వరికీ పార్టీలు కులాలు చూడకుండా పనిచేసి పెడుతుంటే ఆయన ఇవాళ బోల్డ్ రకాల పేర్లతో ఓడిద్దామని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు. మీ అందరికీ మీకు ధైర్యం కోసం చెప్తున్నాను. చంద్రబాబు నాయుడు గారు బలంగా ఉండి అధికారం వస్తుంది అనుకుంటే పవన్ కళ్యాణ్కి ఓటా పెడతాడా? పెట్టరు కదా. పవన్ కళ్యాణ్కి కొన్ని సీట్లు ఇవ్వడు కదా. పవన్ కళ్యాణ్ గారు తీసుకొచ్చాడు. అది కూడా చాలని భయం వేసి ఇవాళ బీజేపీ దగ్గరికి వెళ్ళాడు. ఆ బీజేపీ కూడా చాలని భయం వేసి షర్మిలా గారిని తీసుకొచ్చారు. ఇంత భయం వాళ్ళకుందో తప్ప జగన్మోహన్ రెడ్డి గారికి అసలు భయం అనేది ఏ కోచానో లేదు. ఎందుకంటే ధైర్యంగా ఒకే ఒక మాట చెప్తున్నాడు, నేను మీకు మేలు చేశాను అనుకుంటే నన్ను దీవించండి. నేనేమనుకుంటున్నానంటే ఈ రాష్ట్రంలో పేదవాడికి గెలవటం అంటే జగన్మోహన్ రెడ్డి గారికి గెలిచాడు. పేదవాడు వాడిపోవటం అంటే జగన్మోహన్ రెడ్డి గారు వాడిపోయాడు. ఎవరు జగన్మోహన్ రెడ్డి గారు